స్టేట్ ఎగ్జామ్స్‌లో మనం చూసినట్లయితే సాధారణంగా కొన్ని క్వెషన్స్ కాంట్రోవర్సీ అయితా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వెషన్ వచ్చేసరికి పలానా బుక్‌లో లేదు. ఈ పలానా బుక్‌లో వేరే ఆన్సర్ ఉంది. ఇలాంటి కొన్ని కాంట్రోవర్సీ అయితా ఉంటాయి. కోర్టు కేసులలో కూడా ఇలాంటి కొంత జరిగేటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి అవును. కాబట్టి. సో, సెంట్రల్ ఎగ్జామ్స్‌లో ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇలాంటి అంటే ఆల్మోస్ట్ నేను రాసిన ఎగ్జామ్‌లో హ్మ్. ఉన్నాయి. అంటే లైక్ కొన్ని క్వెషన్స్ ఏందంటే మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. ఆ మిస్టేక్ క్వెషన్స్ కొంచెం డిలీట్ చేసేస్తారు వాళ్ళు. ఓకే. ఇట్లా కేస్ పెట్టడాలు అయి ఉంటాయి గానీ, ఓకే. మరి మన స్టేట్‌లో ఉన్నంత లెవెల్‌లో ఉండదు. ఓకే. అంత డిస్టర్బెన్స్ ఉండవు. డిలే అనేది ఉండదు. నోటిఫికేషన్‌లో డిస్టర్బెన్స్ ఉండవు. డిస్టర్బెన్స్ ఆటోమేటిక్ ఉండదు. కంటిన్యూ అయితేనే అది ఉంటది. ఫ్లోలో ఎళ్ళిపోతూనే ఉంటది. ఫ్లోలో వెళ్ళిపోతుంది. దాంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఎలాంటిది ఉండదు. సో, సో, ఆహ్, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్స్ మీద హోప్స్ పెట్టుకోండి. ఓకే. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఓవరాల్‌గా స్టేట్ ఎగ్జామ్స్ కంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితే 1 ఆర్ 2 ఇయర్స్‌లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అవకాశం ఉంటుంది. పక్కా. ఓకే. ఫస్ట్ ఇయర్‌లో మిస్ అయినా కూడా సెకండ్ ఇయర్ మిస్ అయినా థర్డ్ ఇయర్‌లో అయితే థర్డ్ ఖచ్చితంగా క్రాక్ చేసుకొని ఓకే. బయటపడతారు. సో, ఆర్ఆర్‌బీతో పాటు మనకు ఎస్ఎస్‌సి, ఆ! ఎస్ఎస్‌సి సంబంధించిన సీజీఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఇతర చాలా ఉంటాయి మనకు. అవును. సీహెచ్ఎస్ఎల్ కావచ్చు అవును. ఇతర. సో, దానికి ఆర్ఆర్‌బీకి తేడా ఏంటిది? ఒకసారి ఆ! సిలబస్ పరంగా గాని, ఎగ్జామ్స్ ప్యాటర్న్ గాని ఒకసారి చెప్తారా? మనకు ఆర్ఆర్‌బీకి, ఎస్ఎస్‌కి ఓన్లీ డిఫరెన్స్ ఏం లేదు. ఒకటే ఒక సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంటది. ఏంటిది? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఓకే. ఆర్ఆర్‌బీలో మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే. అవును. ఓకే. సో, అదే ప్లస్ పాయింట్. చాలా మంది అసలు ఏందంటే ఇంగ్లీష్ ఉండదు ఆర్ఆర్‌బీలో. ఇంగ్లీషే ఉండదు. ఓకే. ఓన్లీ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటది. ఓకే. సేమ్ టాపిక్స్ ఉంటది. ఓకే. సేమ్ అంతే ఉంటది. ఓకే. కాకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది రైల్వేస్‌లో ఉండదు. ఓకే. ఎస్ఎస్‌సి మాత్రమే ఉంటది. ఓకే. సో, మనకది ప్లస్ పాయింట్ రైల్వేస్‌లో. ఓకే. ఇంగ్లీష్ చాలా మంది స్టూడెంట్స్ అంటారు. అవును. తెలుగు ఇంకో విషయం రాష్ట్రాల్లో ఏందంటే మనకు రీజనల్ లాంగ్వేజ్‌లో గూడా మనకు క్వెషన్ పేపర్స్ వస్తాయి కాబట్టి తెలుగులో గూడా ప్రిపరేషన్ ఆర్ఆర్‌బీలో. స్టార్ట్ చేసినా గూడా ఆర్ఆర్‌బీలో, ఎస్ఎస్‌సిలో ఉండదా? ఎస్ఎస్‌సిలో గూడా ఉంటది. ఓకే. తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్‌లో గూడా ఉంటది. ఓకే. సో, మీరు చాలా కాన్ఫిడెన్స్‌గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. తెలుగు స్టూడెంట్స్ ఏందంటే ఓకే. మనకి ఇంగ్లీష్ రాదు. ఓకే. సో, ఇంగ్లీష్ రాదు గదా అని చెప్పేసి భయపడతా ఉంటారు. నో ప్రాబ్లమ్. మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్‌లో గూడా ఓకే. మనకు ప్రిపరేషన్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఎస్ఎస్‌సిలో కూడా మనకు ఆర్ఆర్‌బీ లెక్క ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్‌లు రావడానికి ఎవ్రీ ఇయర్ అవకాశం ఉంటదా? ఉంటదండి. ఓకే. ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్‌సి నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయిందే ఎస్ఎస్‌సి. ఓకే. ఫస్ట్ మీరు సో, అదే. ఓకే. ఎస్ఎస్‌సిలోనే ఎస్ఎస్‌సి సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యాను ఇన్ని రోజులు. ఓకే. కాకపోతే నా లక్‌గా నాకు జేఈ రావడం జరిగింది. ఓకే. సో, ఫర్దర్‌గా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? అంటే నెక్స్ట్ మీ గోల్ ఏంటిది? నెక్స్ట్ నా గోల్ మన స్టేట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఓకే. అండ్ యూపీఎస్‌కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. నా స్టార్టింగ్ నుంచి నా గోల్ వచ్చేసి యూపీఎస్ఏ. ఓకే. సో, నేను ఆల్రెడీ యూపీఎస్ఏ స్టార్ట్ చేసిన 2 మంత్స్ అయితుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఓకే. నేను ఇంకో 2, 3 ఇయర్స్ అవ్వాలని అనుకుంటున్నా. ఏమైతుందో చూద్దాం. ఓకే. ప్రిపరేషన్ అయితే అయితుంది.